నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిని తల్లి అని పిలుస్తాం. అయితే చెట్లు ఆ తల్లికి గుండె చప్పుళ్ళు లాంటివి. అవి లేని లేన శూన్యంగా ఉంటుంది. ఆకుపచ్చ ఛాయలు కనిపించని ప్రపంచం ఒక శాసనరహిత అరణ్యంలా మారుతుంది. చెట్లు మాత్రమే భూమికి శక్తినిస్తాయి. విత్తనంగా పుట్టి మట్టిని పట్టుకొని కాలాన్ని తట్టుకొని వృద్ధి చెందే చెట్లు భూమి మీద ఒక అద్భుతం ఇవ్వాలని, దాచాలని, కాపాడాలని చెట్టుకు కలిగిన ఒక కోరిక. మనిషికి తినడానికి పళ్ళిస్తుంది, నివసించేందుకు నీడనిస్తుంది, ఊపిరి తీయడానికి గాలినిస్తుంది. ఒక చెట్టు 10 ఏళ్ళు ఎరుపది కాదు, 100 ఏళ్ళు బతికే జీవం. నిత్యం మనతో ఉంటూ మన ఆరోగ్యంగా మారిన ఎన్నో రకాల వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం అనాస చెట్టు గురించి తెలుసుకుందాం. అనాస అంటే అందరికీ తెలియకపోవచ్చు. మనం పిలుచుకునే పేరు పైనాపిల్. పైనాపిల్ కొనడం చాలా తక్కువ, కానీ జ్యూస్ దగ్గర మాత్రం ముందు పైనాపిల్కే ఓటు వేస్తాం. స్వీట్స్, కేక్స్ ఇలా అన్నిటిలో పైనాపిల్ మరింత రుచికరంగా మారుస్తుంది. ఏ పండైనా చూడచక్కని రూపంతో తినాలనిపించేలా ఉంటుంది, కానీ పైనాపిల్ మాత్రం అందుకు భిన్నం. చుట్టూ ముళ్ళు ఆకులతో వెరైటీగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని వందల రకాల పైనాపిల్స్ వివిధ రంగుల్లో పింక్ గ్లో పైనాపిల్, రెడ్ స్పానిష్ పైనాపిల్, రూబీ గ్లో పైనాపిల్, షుగర్ లో పైనాపిల్ ఇలా ఎన్నో రంగుల్లో కూడా పైనాపిల్స్ ఉంటాయి. పైనాపిల్ చెట్టు నేలకు అతుక్కొని ఒక చిన్న పొదలా పెరుగుతుంది. వాటి ఆకులు ముళ్ళతో ఉంటాయి. పోషకాల గనిగా పిలువబడే అనాస ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. నమస్కారం. మన పవిత్ర వృక్షాలు అనే అంశానికి స్వాగతం. పవిత్ర వృక్షం అమృతమయమైన వృక్షం. రెండింటికి తేడా ఏదైనా ఉందా అన్నప్పుడు అమృతమయం ఆరోగ్యదాయకం, పవిత్రం దేవతా సంబంధితం. రెండూ వేరు, కానీ రెండింటి ప్రయోజనం ఒక్కటే. అది మన జీవితాలను అమృతమయంగా, ఆనందమయంగా మార్చడం. ఒకవైపు పవిత్రత, ఒకవైపు అమృతత్వం. ఈ రెండింటిని మేళవించినప్పుడు ఆనందం మనకు చేకూరుతుంది. దేవతారాధనలో వినియోగించనటువంటిది, భగవంతుడి సేవలో ఉపయోగపడినటువంటిది, కానీ అమృతమయమైనటువంటిది ఒక వృక్షం ఉంది. ఆ పండు అనాస. అనాస మొగలి పనస అన్న పేరిట ప్రసిద్ధం. పరమాత్ముడి ఆరాధనలో ఈ పండు వినియోగించకూడదు, కానీ ఈ పండు అమృతమయం. శివపురాణంలో 5వ భాగంలో ఉమా సంహితలో వనాలను నాటడం అనే ప్రస్తావనలో మనం అనేక వృక్షాలను నాటవచ్చును అని చెప్పినప్పుడు జలదానం, జలాశయ నిర్మాణం దేవతారాధనలో వినియోగించబడనప్పటికీ శివారాధనలో సమస్త వృక్షాలను మనం వినియోగించవచ్చు. పరమేశ్వరుడు ఎటువంటి దైవం అంటే దేవీ దేవతాకంగా వినియోగించేటువంటి పుష్పాలేవి కూడా పరమేశ్వరుడు పెద్దగా ఆసక్తి చూపడు. కానీ మంకెన పువ్వు, ఇతర దేవతా సంబంధంగా లేనటువంటి ఫలాలు స్వామి స్వీకరిస్తాడు. ఈ క్రమంలో మనం ఉమా సంహితను ఆధారంగా స్వీకరించి ప్రాచీన వృక్షాలలో మనం ఈ వృక్ష సంతతిని కూడా గ్రహించవచ్చు అంటారు ప్రాచీనులు. అనాస అంటే నేటి కాలంలో పైనాపిల్. ఉష్ణమండల ప్రాంతంలో అధికంగా లభించే ఫలం ఇది. దక్షిణాసియా తదితర దేశాలలో మనం గమనించవచ్చు. మన దేశంలో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో విశేషంగా ఈ చెట్లు విరివిగా మనకు కనిపిస్తాయి. ఈ పండు అక్కడే మనకు లభిస్తుంది. రంగు పసుపు రంగు, రుచి తీపి. ఈ రెండు కారణాల చేత నవగ్రహాలలో గురు గ్రహ అనుగ్రహం పొందేటటువంటి నిమిత్తమై చేసేటటువంటి ఉపచారాలలో
నేటి కాలంలో ఆధునిక తంత్ర మార్గాలలో కొందరు పైనాపిల్ అనాస పండును నివేదనగా సమర్పిస్తున్నారు. భగవతారాధనలో ఈ అనాస వినియోగించకూడదు. అయినా అనాస పండు రసంతో శివాభిషేకం నిర్వహించినట్లయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దైహికపరమైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అనేటటువంటి ఆచారం విరివిగా వ్యాపించిన కారణం చేత పరమేశ్వరుడు శివపురాణాంతర్గతమైన అనేక సందర్భాలలో సమస్తములైనటువంటి పదార్థాలను అభిలషించేటటువంటి పరమదైవం అనేటటువంటి కోణంలో ఏ పండైనా, ఏ మొక్క అయినా, ఏ పుష్పం అయినా పరమేశ్వరుడు ప్రీతికరంగానే స్వీకరిస్తాడు. బోళాశంకరుడు ఈ మార్గంలో పైనాపిల్ రసాన్ని కూడా సేకరించి పరమేశ్వరాభిషేకంగా వినియోగించడం నేటి కాలంలో మనం గమనించే అంశం అవుతున్నది. ఈ చెట్టుకు సంబంధించిన విశేష అంశాలలో కన్నడ అనాస, తమిళంలో అన్నాసై అనేటటువంటి పర్యాయ పదాలు ఉన్నట్లుగా సూర్యరాయాంధ్ర నిఘంటువు తెలియజేస్తుంది. ఒకానొక పండ్ల మొక్క అని మాత్రమే ఆ నిఘంటువు అక్కడితో ఆపివేసింది. మొగలి పనస అన్న పదం కూడా జతపరచబడి ఉన్న కారణం చేత పనస వృక్ష జాతికి సంబంధించిన గుణాలన్నీ ఈ పండు మొక్కలో కూడా ఉండవచ్చునేమో అంటూ ఆ నిఘంటువు నిర్మాణకారులు భావించినట్లుగా మనం గ్రహించాలి. కానీ రెండింటి స్వరూప లావణ్యాలు వేరుగా ఉన్నప్పటికీ, రూపలావణ్య విశేషాంశాలు వేరుగా ఉన్నప్పటికీ రుచి, అలాగే రంగు, పచ్చదనం ఈ రెండింటి కారణం చేత గురుగ్రహానికే ప్రీతికరంగా నేటి కాలంలో మనం వినియోగిస్తున్నాం. జ్ఞాపక శక్తి బాగా పెరగాలి, అనాస పండును ఆహార పదార్థాలలో జతపరుచుకోవాలి. అలాగే ప్రయాణాలలో పరిమితంగా ఆహార పదార్థాలు లభించేటటువంటి చోట మనం ప్రయాణించేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఈ పండు మొక్కలను కాసిన్ని మనం సేకరించి భద్రపరుచుకొని ప్రయాణంలో వినియోగించవచ్చును అని కూడా నేటి కాలంలో పెద్దలు విరివిగా తెలియజేస్తున్నారు. ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచుకున్నా, అలాగే వివాహం అనంతరం అమ్మాయికి బారసాల ఇలా పంపించే సమయంలో 5 విధాలుగా పండ్ల జాతులను ఆ వడినించడంలో అందించాలి. అప్పుడు 5 విధాలుగా పండ్లు లభించని ఎడల లభించేటటువంటి వాటిలో బత్తాయి, జామ, అరటి, యాపిల్ ఈ 4టితో పాటు నేటి కాలంలో అనాస అనే పేరు గల ఈ మొగలి పనస ఈ పండును కూడా మనం వినియోగించడం గమనించే అంశం అవుతున్నది. ఎక్కడ అయినా ఏ విధంగా ఉన్నా మేలు కలిగించేది అన్నప్పుడు ఇంద్రునికి సంబంధించిన నందనవనంలో అనేకములైన ముండ్ల చెట్లు కూడా ఉండేవి. ఆ క్రమంలో ఆ ముండ్ల చెట్లలో ఇది కూడా ఒకటి కావచ్చును అనేటటువంటి నేపథ్యంగా కూడా కొందరు ఆధునికులు విశేషంగా ఇలా పరిశీలన చేసి దేవతారాధనలో కూడా వినియోగించడం మనం గమనించే అంశం. దేవతారాధనలో పైనాపిల్ ఈ వృక్షానికి సంబంధించినటువంటి సేవలను ఎక్కడా కూడా ప్రాచీనులు వాడలేదు. కానీ ఆరోగ్యదాయకమైన గుణాలు ఉన్న కారణం చేత కంఠ సంబంధితమైన దోషాలన్నీ తొలగించేటటువంటి శక్తి ఉన్న కారణం చేత ఈ పండును కూడా అర్చనాదికాదులలో నేటి కాలంలో వినియోగిస్తున్నారు. పవిత్రత, అమృతమయ లక్షణం రెండూ కలిపినట్లయితే మనకు లభించేది ఆనందం. మన వృక్షాలు పవిత్ర వృక్షాలు. అనాస అమృతమయమైన వృక్షం. అనాస అమృత వృక్షం. పవిత్ర అమృతత్వ లక్షణాలు కలిపితే మనకు లభించేది ఆనంద రస లబ్ధి. ఆ ఆనంద రసాన్ని అందించేటటువంటి పైనాపిల్ అనాస వృక్షాన్ని గురించి తెలుసుకున్నాం. జీవితంలో వినియోగించే ప్రయత్నం చేద్దాం, ప్రయోజనాలను సాధించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. అనాస చెట్టు యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు కదా. అలాగే అనాస చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిల గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు ఈ విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు
అనాస చెట్టు. ప్రకృతి ఒడిలో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఒక పండు. బయటికి ముళ్ళతోటి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల తీయటి గుజ్జుతోటి అనంతమైన ఔషధ గుణాలతోటి ఆరోగ్యాన్ని పంచేటటువంటి అమృత ఫలం ఈ అనాస. ఇది కేవలం రుచికే కాదు, మన పూర్వీకుల ఆయుర్వేద గ్రంథాలలో సైతం దీని ఘనతని వాళ్ళు పేర్కొన్నారు. అనాస మన శరీరానికి ఆరోగ్యాన్ని అలాగే మనసుకి ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఒక దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో దీనికి విశిష్టమైన స్థానం ఉంది. ఇది కడుపు నొప్పిని, కామెర్లని, అలాగే రజోదోషాన్ని అంటే మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఓవర్ బ్లీడింగ్ లాంటి అనేక వ్యాధులకి ఇది మంచి ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో మధుర రసం, శీతవీర్యం ఇలాంటి గుణకర్మలు ఉన్నాయి. భారతదేశం లోపలికి ఇది అనాస సుమారుగా 1548 ఆ సంవత్సరాలలో ప్రవేశించింది. అప్పటి నుంచి కూడా దేశీయంగా దీని సాగు అనేది విస్తృతంగా జరుగుతూ ఉంది. దీంట్లో విటమిన్ సి, అలాగే పొటాషియం, ఇంకా పీచు పదార్థాలు ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా దీని గురించి చెప్పాల్సి వస్తే బ్రోమిలిన్ అని ఒక ఎంజైమ్ లాంటి పదార్థం ఉంది. ఇది ఉండటం వల్ల ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాలలో రక్తం గడ్డగట్టకుండా ఇది నివారిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. సాంప్రదాయకంగా అనేక సమస్యలకి ఇది ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కడుపు నొప్పి గురించి. స్టమక్ పెయిన్, అబ్డోమెన్ ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. అనేక సమస్యల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా జీర్ణక్రియ సంబంధ సమస్యల వల్ల వస్తుంది. ఆ సమస్యని చక్కదిద్దగలిగితే దీన్ని అనుబంధించి ఉంటే అనేక సమస్యలు తగ్గుతాయి. ఉదాహరణకు బొడ్డు చుట్టూ ఒక తీవ్రమైన నొప్పి రావటం, కడుపులో అసౌకర్యం, ఉబ్బరింపు ఇలాంటివన్నీ కూడా ఈ కడుపు నొప్పి ఉన్నప్పుడు అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు వాంతులు, వికారం కూడా ఉంటూ ఉంటాయి. సాధారణంగా అజీర్ణం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది, గ్యాస్ పట్టేయటం వల్ల వస్తూ ఉంటుంది, అలాగే అల్సర్స్ వల్ల కూడా ఈ ఇండైజెషన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ సరే ఆహారంలో ఫుడ్ ఎలర్జీస్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా కడుపు నొప్పికి ప్రధాన కారణం కింద ఉంటుంది. అలాగే కొన్నిసార్లు పేగుల్లో అడ్డంకులు ఏమైనా ఉంటే కూడా ఈ కడుపు నొప్పి రావచ్చు. ఏదేమైనా ఇలాంటి సందర్భాలలో అనాస మీకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? 125 మిల్లీగ్రాముల వేయించిన ఇంగువ పొడి, 250 మిల్లీగ్రాముల సైంధవ లవణం పొడి, 1/2 టీ స్పూన్ అల్లం రసం, వీటిని 2 టీ స్పూన్ల అనాస రసంతో కలపాలి, లోపలికి తీసుకోవాలి. ఇలాగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం చేస్తూ ఉంటే ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా అనాస వాతాన్ని తగ్గిస్తుంది, అంటే బ్లోటింగ్ని. ఈ ఇంగువ, సైంధవలవణం కలిపాం కదా, అల్లం కూడా కలిపాం కదా, ఇవన్నీ కూడా జీర్ణక్రియని పెంచుతాయి. అవి వాయువుని తగ్గించేసేసి పొట్ట నొప్పిలో రిలీఫ్ని ఇస్తాయి. అంటే నొప్పిని ఇది టెక్నికల్గా తగ్గిస్తుంది. శాస్త్రీయంగా అనాసలో ఉండేటువంటి బ్రోమలైన్ అనేటువంటి ఆ జీర్ణక్రియకి సహాయపడేటువంటి ఎంజైము, లేకపోతే ఈ ఎంజైమ్ లాంటి పదార్థం నొప్పిని నివారిస్తుంది. భారతదేశంలో కామన్గా కనిపించేది కామెర్లు, జాండిస్. ఇది ఎంత సింపుల్లాగా కనిపిస్తుందో అంత ప్రాణాంతకం అవుతుంది. కళ్ళు, చర్మం కూడా పసుపు రంగులోకి మారటం, అలాగే మూత్రం ఏమో గాఢమైన పసుపు రంగులో ఉండటం, ఇంకా నీరసం, ఆకలి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ కామెర్లో ప్రముఖంగా కనిపించే లక్షణాలు. సాధారణంగా కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు కామెర్లు వస్తాయి. అంటే ఆ పిత్త ద్రవాన్ని చేరవేసేటువంటి పిత్తవాహికలో ఏమన్నా అడ్డంకులు ఉన్నా, బైల్ డక్ట్లో, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ చేసినా ఇలాంటి సందర్భాల్లో కామెర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ అనాస మీకు ఉపయోగపడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ పటిక బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ అనాస పండ్ల రసంతో కలపాలి, లోపలికి తీసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే క్రమంగా జాండిస్లో ఉండే నీరసం ఇవన్నీ తగ్గి ఈవెన్ కాలేయాన్ని కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అనాస ప్రధానంగా కాలేయ పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఈ పసుపు కలిపాం, దీంట్లో ఉండేటటువంటి ఆ కుర్కుమిన్ అనేటటువంటి ప్రత్యేక పదార్థం కాలేయాన్ని రక్షిస్తుంది. ఇంకొకటి మహిళలను ఇబ్బంది పెట్టేటటువంటి రజోదోషం, అంటే బహిష్టు సమస్యలు. 1 కాదు 2 కాదు, రెగ్యులర్ థింగ్ ఇన్ ఏ విమెన్ లైఫ్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మెడికల్ బుక్స్ చెప్తాయి చమత్కారంగా. అంటే ఈ రజోదోషాలు బాగా మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా నెలసరి సక్రమంగా రాకపోవటం, అలాగే నెలసరి ఉన్నా కానీ అది తక్కువగా ఉండటం, అలాగే ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, ఇంకా మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఋతుక్రమాన్ని అనుబంధించి ఉండేటటువంటి సమస్యలు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి ఒక మెయిన్ ఫ్యాక్టర్, కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. గర్భాశయ సంబంధిత సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఋతుక్రమంలో ఆ క్రమాన్ని అస్తవ్యస్తం చేస్తాయి, సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ అనాస అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే కాంబినేషన్లో తీసుకోవాలి. రావి చెట్టు బెరడు పొడి,
బెల్లం ఒక్కొక్కటి ఒక పావు టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. 2 టీ స్పూన్ల పచ్చి అనాసకాయల రసంతో కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలాగే ఒక అరకప్పు అనాస చెట్టు ఆకుల కషాయానికి తగినంత బెల్లం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ అనాస గర్భాశయ ఖండాల పైన ప్రభావం చూపిస్తుంది. రావి చెట్టు బెరడు ఏం చేస్తుంది, అలాగే బెల్లం, ఇవి రెండు కూడా శరీరంలో వాతపిత్త దోషాలని సమస్థితికి తీసుకొస్తాయి, అంటే అసమతులితని కరెక్ట్ చేస్తాయి. పచ్చి అనాసకాయ రసం గర్భాశయ ఖండాల కదలికల్ని పెంచుతుంది. దీంతో ఓవర్గా బ్లీడింగ్ అవటం అనేది కంట్రోల్ అయ్యి క్రమబద్ధం అనేది అవుతుంది. ఇలాగా ఇది రజోదోషాలలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, దెబ్బలు అలాగే గాయాలు. ఈ దెబ్బలు గాయాలు ఉన్నప్పుడు చర్మం మీద కోత, అలాగే రక్తస్రావం, వాపులు, నొప్పి, గాయం చుట్టూ కూడా ఎరుపుదనం, ఇలాంటివి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి దెబ్బలు గాయాలు ఉన్నప్పుడు. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు తగిలిందనుకోండి, కోసుకుపోయిందనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. లేదా పడిపోయినప్పుడు కూడా దెబ్బలు గాయాలు అవుతాయి. ఇంకా పదునైనటువంటి వస్తువులతోటి ఏదన్నా గాయమైందనుకోండి, అప్పుడు కూడా ఇది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదేమైనా ఇలాగ సద్యోవ్రణాలు అంటే అప్పుడే తగిలినటువంటి గాయాల మీద అనాస ఉపయోగపడుతుంది. కోసుకుపోయినటువంటి ఆ దెబ్బల మీద సింపుల్గా పచ్చి అనాసకాయ రసాన్ని పైపోతగా అప్లై చేయాలి అంతే. ఎందుకు అంటే ఈ పచ్చి అనాసకాయ రసానికి రక్తస్రావాన్ని స్టాప్ చేసేటువంటి గుణం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో స్టిప్టిక్ యాక్షన్ అంటారు. ఇది రక్తం కాటాన్ని తగ్గిస్తుంది, ఆ గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే అనాసలో ఉండేటువంటి బ్రోమిలైన్ అనేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం, యాంటీ మైక్రోబియల్ తత్వం ఈ గాయాల్లో అయ్యేటువంటి బ్లీడింగ్ కంట్రోల్ అవడానికి సహాయపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, స్మోకింగ్ తాలూకు దుష్ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలా ధూమపానం ప్రభావాన్ని తగ్గించడానికి కూడా అనాస ఉపయోగపడుతుంది. సాధారణంగా సిగరెట్లో ఉండేటువంటి ఆ హానికర రసాయనాలు శ్వాసకోశ వ్యవస్థని అలాగే శరీరాన్ని దెబ్బతీస్తాయి. నికోటిన్ ఏం చేస్తుంది, విటమిన్ సి స్థాయిల్ని తగ్గిస్తుంది. ఇలాంటప్పుడు ఈ అనాస ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా అనాస జ్యూస్ని తాగుతూ ఉండాలి. ఇది శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ సిని అందిస్తుంది. ఎందుకంటే ధూమపానం చేసేటటువంటి వాళ్ళలో విటమిన్ సి స్థాయిలు తగ్గుతాయి. అనాస ఏం చేస్తుంది, విటమిన్ సిని అందిస్తుంది. విటమిన్ సి శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్, మీకు తెలిసిందే. ఇది శరీరపు కణాలని రక్షించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది క్యాన్సర్ కారక పదార్థాలను కూడా అడ్డుకుంటుందని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. ఇంకొకటి ప్రధానంగా చెప్పాల్సింది మూత్రంలో మంట, బర్నింగ్ యూరినేషన్. మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతంగా మంటగా అనిపిస్తూ ఉంటుంది, మూత్ర విసర్జన కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక యాసిడ్ పడ్డట్టుగా విలవిల్లాడుతూ ఉంటారు బాధితులు. నొప్పి, అలాగే తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి రావటం, ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మూత్రాశయంలో రావడం వల్ల అవుతూ ఉంటాయి. ఒక్కోసారి మగవాడు అయితే ప్రోస్టేట్ సమస్యల వల్ల అవుతూ ఉంటాయి. కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా ఈ యూరినరీ బర్నింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఏదేమైనా ఇది ఇబ్బంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి అనాస మీకు ఉపయోగపడుతుంది. పైనాపిల్ అనాస జ్యూస్ని సింపుల్గా తాగేయాలి. ఇది మూత్రంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అనాస జ్యూస్లో ఏముంటుంది, పొటాషియం ఉంటుంది. పొటాషియం ఏం చేస్తుంది, మూత్రాన్ని జారీ చేస్తుంది, అంటే ఇన్ఫెక్షన్స్ని బయటికి పంపించేస్తుంది. అంటే ఇది మూత్ర విసర్జనని పెంచి మూత్రనాళాన్ని శుభ్రం చేసి ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా అనాస అనేది దీంట్లో ప్రధానంగా వేడిని తగ్గించేటువంటి తత్వం ఉంది కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో హెల్ప్ అవుతుంది. ఇంకోటి వడదెబ్బలో కూడా అనాస ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా అధిక శారీరక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు కానీ, లేదా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కానీ, ఎక్కువ టైం ఎండలో గడిపినప్పుడు కానీ ఇలా వడదెబ్బ తగిలే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక చికిత్సగా, ఒక నివారణగా ఇది పనిచేస్తుంది. అనాస జ్యూస్లో కాస్త పంచదార కానీ, ఇంకా బెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ కలిపి తీసుకోవాలి లోపలికి. ఇది వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, నీరసాన్ని తగ్గించి వెంటనే శక్తినిస్తుంది. అనాస శరీరాన్ని చల్లబరుస్తుంది. పంచదార, గ్లూకోజ్ వీటిలో ఏదో ఒకటి కలిపాం కాబట్టి శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. డిహైడ్రేషన్ని కరెక్ట్ చేస్తుంది. ఇది శరీరంలో ఆ లవణాలని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనాసకి సంబంధించి 1 కాదు 2 కాదు అనేక అద్భుతమైన ఉపయోగాలు. ఇది ఒక బెస్ట్ ఆహార ఔషధం కింద చెప్పొచ్చు. చివరగా ఒక మాటని మీకు మనవి చేయాలి. అనాస కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఇది ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. దీన్ని రుచిలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మనం తీసుకునేటటువంటి ప్రతి చిన్న అనాస ముక్క కూడా, లేదా ప్రతి గ్లాసు అనాస జ్యూసు మన శరీరానికి ఒక కొత్త శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆకుపచ్చ ఆకుల కిరీటం ధరించి ముళ్ళ పహారాలో నిలిచి లోపల ఆ స్వర్ణ గుజ్జుతోటి కళకళలాడేటటువంటి ఈ పండు మన ఆరోగ్యం అనే కోటని సంరక్షించేటటువంటి అసలైన వీర సైనికురాలు అని చెప్పొచ్చు.
దీన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంతో కళకళలాడదాం. అనాస చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.